హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాం దోస్తులు. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే దోస్తులు మన ఛానల్ కి కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా, జరా హైప్ చేసి పాయింట్లు ఇయ్యుర్రి మరి మాకు, సరేనా? దోస్తులు అట్లనే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. గట్లకి వీడియో నచ్చిందంటే లైక్ చేయూరి, సరేనా దోస్తులు? అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయూరి. అంటే మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది? వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా, మళ్ళీ అందుకోసమే దోస్తులు ఈరోజు మన వీడియో ఏంటంటే అత్త కూడా లేరు పడితే పార్ట్ 2. మరి ఈ వీడియోలో ఏముంటుందో చూద్దాం పదండి దోస్తులు. ఏమైందండి? రూము చూసిర్రా? దొరికినాయా? చూసిందే, మన వెనక గల్లీలోనే దొరికింది 2 రూములు. అమ్మయ్య, సరే తీయండి, పదండి తిందరు కానీ. తింటా కానీ మీరు ఏం ఆలోచించకండి, మనం మంచిగానే బతుకుతాం, పదండి తిందరు. అవునండి, శాంతమ్మ మిత్తి పైసలు ఇచ్చిందా? పోయి అడిగినావా? పొయ్యి అడిగిందే, ఈ 2 రోజులలో ఇస్తా అన్నది. ఏంది ఇంకా 2 రోజులా? ఇంకెప్పుడు ఇస్తుందా? అది ఏమైనా అటే జరుపుకుంటూ పోతుంది. ఈ 2 రోజులలో తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకుంటానే. కాదే చెయ్య, కొడుకు నువ్వు ఏరు పోతాంటివి, ఎట్లా రందైతుంది నాకు పొద్దున్న నుంచి. ఒక్క కొడుకుని అట్లా ఏర్పడి ఉన్నదంటే నాకు కూడా బాగా కాదని ఆ కొడలు దానికి తెలియదు. బగ్గి ఎక్కువ ఎత్తుంది, అది ఎన్నెన్ని మాటలు ఇచ్చి పెట్టిందో చూసిరు కదా. ఏరు పెట్టాలనే పెడతానా, అన్నికేమి ఏరు పెడతలేరండి. ఏరు పడ్డాక ఎట్లా బతుకుతాడు, ఎట్లా చేసుకున్నాడు అన్నీ తెలుస్తాయి అప్పుడు వాళ్ళకు. ఏమో సప్పుడైతుంది, వచ్చినట్టున్నారు. పోదాం. ఇప్పుడే వచ్చినారా కొడుక? తిన్నావా? అన్నం వేసుకురానా? ఇప్పుడే వచ్చిందే. ఇగో సర్తాయి అన్నం వేసుకరానికే పోయింది. పొద్దుగాల పోయినావు, ఏడాది పోయినవరా, ఇంటికి రాలేదు. ఇలా మధ్యాహ్నం తిండికి కూడా రాకపోతుంది. అది పాపు ఇదే ఇక అమ్మ ఏర్పడం అన్నది కదా, రూమ్ చూసుకోనికి పోయినా. మన వెనక గల్లీలోనే దొరికింది. ఏం ముచ్చట్లు పెడతారు ఇక్కడ? ఏండి రండి తిందరు, ఆ రూమ్లో పెట్టిన ప్లేటు. వస్తున్నానే. మా ఆయన రూమ్ చూసిండంట, మాకు రేపు ఏర్పోయి అన్నీ. ఆగో, ఎందుకే అంత తొందర? ఎట్లా పోతాం కదా, ఏరు పోయేదా ఏందిగా మా అమ్మ? ఏరు మాగా పోతా కానీ పో పోయినాక తెలుస్తుంది నీ బతుకు ఎట్లా బతుకుతావు, ఎట్లా చేసుకుంటావు అన్నీ అప్పుడు తెలుస్తాయి. కానీ ఇన్ని రోజులు నా కొడుకు టీడు నా మోడు వేసుకొచ్చి ఇంట్లో కూర్చుని మంచిగా మెక్కకుండా తిరిగినావు. ఇంట్లో పని చేయలేదని చెప్పబడుతుంది నా గురించి. ఇంట్లో నేను పని చేయలేదా? సరే సరే, ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు సుత్తప్పు. ఏంది ఏం పని చేసినావు అంతగానము? ఇప్పుడు నేనే చేయబడుతున్న పని నువ్వు చేసినా అన్నట్టు మాట్లాడతాను. ఇప్పుడు ఏదో శాతగాక ఎత్తలేను నిన్ను ఏమన్నా. 3 వద్దులకి ముక్కలకు వచ్చిందా ఆయనకు? ఓ ఎట్లా చేసుకుంటావు సుత్తప్పు? మళ్ళా కయ్యం పెట్టుకుంటా అనాథటి ఇప్పుడు. అరే ఊకోరే, ఊకగా గొడవేనా మీకు? రండి తిందురు, తిని వండుకుందాం, నిద్ర వస్తుంది. పొద్దుగాల లేచి మళ్ళీ అన్ని చదువుకోవాలి. నీకు ఈ విషయం తెలుసా ఏరమ్మా? ఏంటిది పద్మ? నాకు తెలియదు. ఏం విషయమో చెప్తే కదా తెలిసేటిది. తెలుసా అంటే ఏ విషయం అనుకోవాలి? అవో ఊరంతా తెలిసింది, నీకు తెలియలేదానే? గదే జయమ్మను వాళ్ళ కోడలు ఏర్పడ్డారంట కదా, ఇవాళ కొత్తింట్లో పోతుందంట. అవునా పద్మ? ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు. ఎందుకు ఏర్పడతారంట? ఒకడే కొడుకాయే, ఏరెందుకు పడతారు? మంచిగానే ఉంటారు కదా వాళ్ళందరూ. ఏమోనే, ఏం పిసపాడైందో ఏం కథనో, ఆ పూరికి ఏమైందో, ఈ జయమ్మకి ఏమైందో మరి. ఏర్పడ్డారంటే జయమ్మనే ఏరు పోసిందంట. పోయి ఏరు పడుదంటే ఇక నిన్న రూమ్ చూసుకున్నారంటే ఇక ఇలా పోతారంట కదా, ఏరు పోతుందంట. ఏమో ఇవాళ రేపు అందరూ ఏరే పోసుకొని ఉంటారు. అప్పట్లెక్క ఉమ్మడి కుటుంబాలు ఎక్కడి, కలిసి ఉండడు ఎక్కడిది. అయినా జయమ్మ కన్నా బుద్ధి లేదా? ఇప్పుడే ఏరు పోతుంది. ఒక కొడుకు బగ్గ భార్య అయిందంట దానికి. ఏమోనంట, ఇంత చేయి తిప్పుకున్నాక ఏరు పోస్తే అది వేరు. ఇప్పుడైనా పెళ్ళి అంత కొడుతు సంవత్సరం కాకనే బాయే ఈ ఏరు అవసరమా వాళ్ళకి? ఇక మనకెందుకు పద్మ, ఒకటంటే ఒకటి అంటారు మళ్ళా. ఊక ఇక నువ్వు సరే, ఇక నేను పోతాను, ఇంట్లో పని ఉన్నది, ఎక్కడి దాకానే ఇచ్చి పెట్టచ్చు నీటు. ఒకసారి ఇంత షాయి పెట్టి ఇక తాగి ఇక ఆఫీస్ కన్నా పోతా. ఆగో, పాలేడవన్నా ఇంట్లో పోయిదేపో పెరుగా. ఆగో, ఇక పాలకు కూడా నేనే పోవాలనే? పక్కకే ఉండే దుకాణం, ఒక అడుగు పోయిదేపో రాదు? నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, పోయిదేపో. పోత్తమ్మా,
చక్కెర అయిపోయింది, చాయ్ పెట్టుకుందామని చూసే వరకు ఇంత చక్కెర బదిలీ రాదు. తీసుకొస్తుండే. అయ్యో నీ కోడలు లేదా? నీ కోడలు ఏమని రాదు, నువ్వు ఓడెందుకు? నా కోడలికి ఏరు పోసిన పోయింది. అది వెనక గల్లీలో ఉంటుంది. ఏరు పోసిన కాదే. అయ్యో అత్తమ్మ ఏరు పోసినావా? ఎందుకు? లేకపోతే నేనంట పని చేస్తలేదంట. ఇన్ని రోజులు పని చేసిన రోజులు పడ్డ మంచిగా తిన్నది పన్నది. ఇప్పుడు శాతగాక లేస్తలేరు. లేకపోతే ఏం పని చేస్తలేవు అది దాని ఊక గుడుగుతుంది. నా కొడుకు నా కులలో పెట్టిస్తుంది. మంచిగా నా కొడుకు చేతిలో పెట్టుకొని ఆటడిస్తుంది. పోయి ఎట్లా బతుకుతారు బతుకురు బయటికి పోయినాక తెలుస్తుంది. ఇట్లుండేసరికి ఏర్పడతలేదని చక్కగా ఏరు పోసిన. అయ్యో ఇప్పుడెప్పుడైనా పెళ్ళయి అంత కొత్త సంవత్సరం వెళ్తలేదు. ఇంకా మా చెల్లకు ఏడ పని లేదు. బయటకు వెళ్తే మంచిగా బతకచ్చు అనుకుంటాను కావచ్చు. ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంది అని ఇప్పుడు దానికి అర్థమైతలేదు. ఎందుకు పోయినట్టో ఏమో పోరి. సరే తినాకైతే చక్కెర తెప్పు అత్తమ్మ, ఇక పోతా. ఆయన మళ్ళా తిట్టనే తిడతాడు నన్ను. నచ్చలేపు చాయ్ పెడతా కానీ పో. మీ అమ్మ దగ్గర పోయి ఉప్పు కారం ఇట్లా తీసుకురాపో. అన్నీ సగం సగం పంపించింది ఏంది? మళ్ళా పేరుకు ఏరు పోసిన పేరా? ఆగో నువ్వే పోరా, అదే నువ్వే పోయి అడుగుపో. అన్నిటికీ నువ్వేవో అంటాను. నువ్వతే ఏమవుతుంది ఇప్పుడు? పోయి అడుగుపో. ఏ మా అమ్మతోటి నేను గెలవలేను, నువ్వే పోయి అడుక్కొని రాపో. అంటే నీకు నేను ఎట్లా కనిపిస్తానా? గయ్యాలి దాని లెక్క కనిపిస్తానా? అరే ఒర్రియకే నన్ను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆ షాయ పొయ్యి మీద పెట్టు, నేను చూసుకుంటా. పొయ్యి తీసుకొచ్చుకోపో ఏమేం కావాలో. పోతా పోయి బరాబర్ అడుగుతా. నాకేమన్నా భయమా? అన్ని సంవత్సరము ఎట్లా పంపిస్తుంది? ఏరు పోసినప్పుడు అన్ని బరాబర్ పంపించాలి కదా. దున్నపోతు కదా అన్నట్టు ఎట్లా వన్నది చూడు పంది లెక్క. అత్తా అన్ని సంవత్సరం పంపించినావు. కూరలు ఇట్లా ఎట్లా అనుకోవాలనుకున్నావు? కారం ఉప్పు పంపించాలే. అన్ని సగం సగం పంపినావు. సగం సగమా? ఇప్పుడు నా ఇంట్లోకు నిండుకున్నాయి. నీకు ఎట్లా పంపించేది? ఇప్పుడైతే కొనుక్కోపో. పాయింత పట్టించినాక నేను నీకు పడేస్తా గారి. ఎందుకు కొనుక్కోవాలా? ఏరు పోసినావు కదా, పేరుకే ఏరు పోసినావా? ఏది పంపించలేదు ఏం లేదు. నిండుకున్నాయని చెప్తాను. నిండుకు ఇప్పుడు ఎందుకుంటాయి? మంచిగానే ఉన్నాయి కదా. కొంచెంత పెడితే ఏమన్నా అవుతుందా నీకు? ఇప్పుడు కొనుక్కోవాలంటే ఏడికి పోయి కొనుక్కోవాలి? పైసలు మా దగ్గర ఉన్నాయా? ఇప్పుడే కదా బయటికి పోయింది. కాదే అంటే నాతో కరెక్ట్ చదువుతాను. ఇప్పుడు నా ఇంట్లోనే నిండుకున్నాయి. ఆయనతో పట్టించినాక నీకు పెడతా అన్నా కదా. ఏమైనా పెట్టానని అన్నానా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎట్లా అనుకుంది తినాలి మేము? మళ్ళీ ఎట్లా అన్నానంటది? పోయి కొనుక్కోపోరా ప్యాకెట్. ఏపో నీ తొట్లో పెట్టుకుని వదిలిపోయింది బెస్ట్. మంది చూడనేమో ఏరు పోసిన పేరు. అగో ఇది ఎందుకు ఉత్తిగానే చేతులు ఉప్పుకుంటూ వస్తుంది, ఏం పట్టుకత్తలేదు. ఏమైంది మళ్ళా? ఏమైంది? కారం ఉప్పు తెస్తాను పోయి చేతులు ఉప్పుకుంటూ వస్తాను. నీ అవ్వ మనల్ని కొనుక్కోపో అంటుంది. ఏరు పోసిన పేరే కానీ ఏం చక్కగా పంపించింది. ఇంట్లోనంట నిండుకున్నాయంట. నిండుకుంటే ఇప్పుడు మనకు కొంచెం అంత ఇస్తే ఏమైపోయావు? మళ్ళీ పట్టించడానికి ఇస్తా అని చెప్తానేమో. ఇక అయితే నిండుకున్నాయి అంటాను కదా, నేను కొనుక్కొత్తా కొనుక్కొస్తావు. ఇవన్నీ కొనుక్కొని రా. ఇక మన సంసారం మనకైనప్పుడు అన్నీ కొనుక్కొచ్చుకోవాలి. గిట్లా కొంచెం ఆడితే ఎట్లా? ఇప్పుడే ఏమైంది? ఇంకా ముందట్టున్నాయి చాలా. దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయరు దోస్తులు. గట్లనే ఈ వీడియోకి హైప్ ఆప్షన్ వస్తుంది కదా, ఆ హైప్ చేసి ప్యాంట్స్ ఇయ్యరు దోస్తులు జర మాకు ప్లీజ్ దోస్తులు. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. గట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కురి. గట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం మరి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ ని. బాయ్ బాయ్.